విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ నా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఎస్సీలు చర్చిలకు వెళ్ళిన లేదు, ఎస్సీలు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీ హోదాని రిజర్వేషన్ ఫలాలను చేయటం అనే అంశం పైన నడుస్తూ ఉంది. రెండోది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి అనే ఒక డిమాండ్ని నేను తెర మీద తీసుకొస్తున్నాం. ఇది లోతుగా అధ్యయనం చేస్తే క్రైస్తవులు ఎస్సీ హోదాలకు రారని చెప్పని, రిజర్వేషన్ ఫలాలు అనుభవించడానికి హక్కు లేదని చెప్పని 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ హోదాని ఎవరు అనుభవించాలనే ఒక అంశం పైన హిందువులు అనబడేటువంటి ఎస్సీలు మాత్రమే దీనికి అర్హులని చెప్పని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 56లో చిక్కులను కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. దాంతోపాటు 1990లో కూడా రాజ్యాంగం ద్వారా బౌద్ధ మతాన్ని కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. అంటే దశల వారీగా కొంతమందిని కూడా, కొన్ని కులాలని, కొన్ని మతాలను కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. ఇప్పుడు మేము అనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, గతంలో అసలు క్రైస్తవ్యం చర్చిలకి, ఎస్సీలు చర్చికి వెళ్తూ ఉన్నారు, చర్చికి వెళ్తే ఎస్సీలు కాదు అని చెప్పని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పుని వెలువడించడం, దాని మీద కొన్ని సంఘాలు, కొంతమంది నాయకులు కూడా స్పందించడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించక ముందు, రాజ్యాంగం అమల్లో లేకముందు, స్వాతంత్రం రాకముందు ఈ ఎస్సీలు అనబడే వాళ్ళని అంటరాని వాళ్ళుగా, ఊరుకు దూరంగా, ఊరు బయట ఆలయ ప్రవేశాలు కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర మన ఈ దేశంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చర్చిలు కడితే ఆ చర్చిలోకి మాకు ఏదో ఒక దేవుడు కావాలి, ఎవరో ఒక దైవాన్ని మేము పూజించాలని ఒకే ఒక కారణంతో ఆలయ ప్రవేశం మాకు ఎలా లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని చర్చిలోకి ఆహ్వానించారు. గతంలో చర్చిలోకి వెళ్ళటం వల్ల మేము ప్రార్థన చేసుకోవటం ఇలా జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చర్చిలకు వెళ్ళొద్దని అడ్డుపట్టడం జరిగింది. క్రైస్తవుల మీద దాడులు జరుగుతావు, ఆ రోజు జరుగుతున్నాయి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది హతమారుస్తూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తాను, చర్చిలోకి వెళ్ళనివ్వట్లేదు, అలాగని చెప్పని గుడులలోకి రానివ్వట్లేదు, ఆలయాల్లోకి రానివ్వట్లేదు. అసలు ఈ దేశంలో మేము మనుషులమేనా, మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తూ ఉన్నారా లేదా ఈ పాలకులకి మేము ప్రశ్నిస్తాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎస్సీలు జాబితాలో దళిత క్రైస్తవులందరినీ ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక డిమాండ్ చేస్తాం. రాజ్యాంగ సవరణ జరగాలి. రెండోది, 1950లో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్, రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డినెన్స్, అది మళ్ళా దాన్ని సవరణ చేయాలి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రపతిని ప్రభుత్వం ఎన్నుకోవాలి. ఎందుకంటే అసలు ఆ రోజు ప్రభుత్వం 1947లో కేంద్రం చట్టాలు చేయాలి, పార్లమెంట్ చట్టాలు చేయాలి, కానీ రాష్ట్రపతి చేసింది. ఆర్డినెన్స్ ఇవ్వడం రాష్ట్రపతి ఇచ్చింది, కానీ పార్లమెంట్లో చట్టం చేయాలి దీన్ని. కానీ ఆ రోజు పార్లమెంట్ ఉంది. 1947 ఆగస్టు 15నే మన స్వాతంత్రం వస్తే అదే రోజు పార్లమెంటు కూడా, ప్రధానమంత్రిని కూడా అనౌన్స్ చేయటం, ఆ రోజు మనకి చట్టం కూడా చేర్చుకోవాలి. కానీ ఆ రోజు పార్లమెంటు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనకి అధికారులు ఉన్నప్పటికీ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చారంటే ఇది కేంద్రం చేతులు దులుపుకొని వాళ్ళ మీద లేకుండా రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, పార్లమెంట్ ఉంది, రాష్ట్రపతి ఉన్నారు. కాబట్టి ఈ చట్టాన్ని పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్ ద్వారా చట్టం జరగాలి, రాష్ట్రపతి ద్వారా కాదు, పార్లమెంట్ ద్వారా చట్టం జరగాలి.
కాబట్టి సుప్రీంకోర్టు కూడా కొన్ని పరిధులు ఉంది. సుప్రీంకోర్టు చట్టం చేయదు, సుప్రీంకోర్టు చట్టం చేయదు, చట్టం చేయాల్సింది పార్లమెంట్. కాబట్టి ఆ పార్లమెంట్లోనే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన తరఫున మేము డిమాండ్ చేస్తాము. ముఖ్యంగా రెండోది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా దళిత క్రైస్తవులకు వర్తించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రైస్తవులు సేవకులు కానీ, క్రైస్తవులు కానీ, పాస్టర్లు కానీ ఏ ఒక్కరిపై కూడా ఇతరుల మతాలను తిట్టడం కానీ, లేకపోతే వాళ్ళపై దాడులు చేయడం కానీ ఎక్కడ కూడా లేదు, చరిత్రలో లేదు. ఎందుకంటే క్రైస్తవ మతం అనేది శాంతియుతమైనటువంటి మతం. కానీ అలా కాకుండా ఈరోజు క్రైస్తవులపై దాడులు జరుగుతాం, దాన్ని మేము ఖండిస్తాము. కాబట్టి వాళ్ళకి రక్షణగా, క్రైస్తవులకి రక్షణగా, దళిత క్రైస్తవులకి, పాస్టర్లకి, సేవకులకి అందరికీ కూడా ఒక రక్షణ చట్టం కావాలి. అందుకనే దానిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా వాళ్ళకి వర్తించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. ఇకపోతే మూడో విషయం, ఈ మధ్యకాలంలో కృష్ణమాది గారు కూడా దీనిపైన స్పందించారు, మందకృష్ణ కూడా. మేము కూడా పూర్తి స్థాయిలో స్వాగతం పడుతాం. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అక్షరాల నిజం. అయితే మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆయన దళిత క్రైస్తవుల కోసం పోరాటం చేయటం వల్ల దళిత క్రైస్తవులకి ఇంకా కొంచెం బలం పెరిగింది. దాంతో మేము కూడా ఆయన పోరాటానికి మేము పూర్తి స్థాయిలో మేము కూడా మద్దతు తెలియజేస్తాం, ఖచ్చితంగా తెలియజేస్తాం. రెండోది, ఆయన ఈ ప్రాంతంలోకి రానేమో అని కొంతమంది మాట్లాడచ్చు, అవన్నీ మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఈరోజు సమస్య మీద ఆయన పోరాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకి మేము కూడా మద్దతు ఇస్తాం. ముఖ్యంగా మా కృష్ణమాది గారు కూడా మేము కూడా తెలియజేస్తాము, క్రైస్తవ్యం అనేది పార్టీలు కాదు, కులాలు కాదు, దైవం. కాబట్టి ఏ పార్టీ మీద అయినా సరే మీరు స్పందించాలి. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, తెలుగుదేశం కాదు, జనసేన, ఏ పార్టీలైనా సరే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు అన్నిటి మీద కూడా మనం స్పందించాలి. దానిపైన కూడా మీరు పోరాడాలని చెప్పని మేము తెలియజేస్తాం కృష్ణమాది గారికి. మూడోది, ఈ మధ్యకాలంలో అద్దంకి రంజిత్ తోఫీర్ గారు దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చి 1,00,000 సంతకాల సేకరణ చేయటం, దానిలో భాగంగా దీన్ని పార్లమెంట్ కూడా పంపించాలని చెప్పని 1,00,000 సంతకాల సేకరణ రంజిత్ తోఫీర్ గారు ఒక కార్యక్రమం తలపెట్టారు. దానికి కూడా ఈ రాష్ట్రంలో ఉండబడే ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉండబడే దళిత క్రైస్తవులు, అదేవిధంగా ఎస్సీలు, మేము అందరికీ తెలియజేసింది ఏంటంటే దళిత క్రైస్తవుల సమస్య ఒకటే కాదు ఇది. ఈ స్టేట్లో, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ సమస్య ఇది. ఎస్సీని చర్చిలోకి రానియొద్దు, లేకపోతే ఎస్సీ చర్చికి వెళ్తే ఎస్సీ హోదా పోతుంది అంటే అది అందరికీ వర్తించేటువంటి సమస్య. ఇప్పుడు మనం ఒకటే డిమాండ్ చేస్తాం, ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ, మమ్మల్ని ఆలయాల్లోకి రానివ్వట్లేదు, మమ్మల్ని చర్చిలోకి వెళ్ళొద్దు అంటున్నారు. అసలు మేము మనుషులుగా మమ్మల్ని గుర్తిస్తున్నారా లేదా? అంటే ఇంకా ఏదో ఒక 1000 సంవత్సరాలు 1100 సంవత్సరాలు ఉన్నట్టు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా ఊరు బయట పట్టలు కట్టుకుంటూ జీవించే పరిస్థితులు మళ్ళీ మమ్మల్ని తీసుకొస్తున్నారు. అలాగే జీవించాలనుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితులు మానుకోవాలి. ఇది మానుకొని మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలి. మేము ఈ దేశంలోనే పుట్టాం, ఈ దేశంలో చేస్తాం. రెండోది, మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులు ఏంటాయంటే, మా ఎస్సీ కులానికి మాకు రిజర్వేషన్ ఇచ్చారా, లేదా క్రైస్తవ మతానికి రిజర్వేషన్ ఇచ్చారా అనేది ముందు మీరు తేల్చాలి. ఎందుకంటే మేము అనుభవిస్తుంది కులం, షెడ్యూల్ క్యాస్ట్కి ఎస్సీ రిజర్వేషన్ వచ్చేస్తూ ఉంది. మీరేమో మతానికి అని చెప్తున్నారు. మతం కాదండి, కులానికి ఇస్తున్నారు. నేను ఎస్సీ మాది కులంలో పుట్టాను, ఇదే కులంలో నేను చచ్చిపోతాను. కాకపోతే మతం మారచ్చు, నా ఇష్టమైన మతంలోకి నేను వెళ్ళకపోవచ్చు కూడా. మతంలో ఎవరు చనిపోరు, కానీ కులంలో పుట్టినవారు అదే కులంలో చనిపోతారు. కాబట్టి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ అందరూ నాయకులు కూడా ఇది గుర్తించాలి. ముఖ్యంగా హిందూ సమాజం తెలుసుకోవాల్సినటువంటి ఒక నగ్న సత్యం ఏంటంటే, ఈ దేశంలో రాజ్యాంగం మీకు రాజ్యాంగబద్ధంగా మీకు రక్షణ ఎలాగిస్తుందో మాకు కూడా ఆర్టికల్ 25 ప్రకారం మాకు కూడా క్రైస్తవులకు కానీ, ఎస్సీలకు ప్రతి ఒక్కరు కూడా ఎవరు మతాన్ని వారు గౌరవించుకొని ఎవరు కోరుకున్న మతంలోకి వాళ్ళు వెళ్ళేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ అంశం పైన మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇది పార్లమెంట్లో చట్టం చేయాలి. దానికోసం
ఈ నెల 21వ తారీఖున నరసరావుపేటలో వేల మంది దళిత క్రైస్తవులు ఎస్సీలు అందరి తరపు నుంచి అంబేద్కర్ ఆశయ సాధన తరపు నుంచి మేము ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వేల మంది. దానికి ఈ స్టేట్లో ఉండబడే అందరు క్రైస్తవులు, పాస్టర్లు, సంఘ సేవకులు అందరూ కూడా, అన్ని కులాలు, అన్ని సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒకటే మేము ఎస్సీలకు తెలియజేస్తా ఉన్నాం, నా అన్నలు, తమ్ముడు, సోదరులు అందరికీ కూడా, ఇది క్రైస్తవులకు సంబంధించింది, ఇది పాస్టర్లకు సంబంధించింది కదా, ఇది మనకు సంబంధం లేదు అని ఎస్సీలు అనుకుంటే భవిష్యత్తులో మీరు అటు ఆలయ ప్రవేశం లేక, ఇటు చర్చి ప్రవేశాలు లేక, మధ్యలో ఏకాకులుగా మీరు మిగిలిపోతారు. ఆ రోజు మిమ్మల్ని ఎవరు కూడా, ఈ ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, ప్రతిపక్షాలను పట్టించుకున్న దిక్కుదేశాన్ని పరిస్థితి ఉంది. అసలు మిమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించిన పరిస్థితి ఈ దేశంలో కనపడతా ఉంది. అది ఆలోచించుకొని, అది క్రైస్తవ సమస్య కాదు, ఇది భారతదేశంలో దళితులందరి సమస్య. దళితుల్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించాలి. రేపు జరగబోయేటట్టు 21వ తారీఖున జరగబెట్టిన ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి వేల మందితో ఈ కార్యక్రమం పాల్గొనాలి, జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. రెండోది, దీనిలో మేము రంజిత్ తోఫీర్ గారు, అదేవిధంగా శాలిరాజు గారు కూడా ఈ మధ్య దళిత క్రైస్తవుల పైన దాని మీద మంచిగా స్పందిస్తూ ఉన్నారు. ఆయన కూడా రేపు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నాకు తోడుగా ఎప్పుడు నా వెంట నడుస్తున్నటువంటి నా తమ్ముడు, రొంపుచర్ల మండలం గ్రేస్ పాస్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ కాలువేశ్వరం, అదేవిధంగా మా సంఘ సెక్రటరీ, ఇక్కడ సేవకులు అందరూ కూడా, రొంపుచర్ల మండలం పాస్టర్లు అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. రేపు జరగబెట్టినటువంటి కార్యక్రమం మీరు భుజస్తంభాలపై వేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా నరసరావుపేటలో ఉన్నటువంటి, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని సంఘాలు అయితే పాస్టర్ ఫెలోషిప్స్ ఉన్నాయో అన్ని ఫెలోషిప్లు కూడా రేపు జరగబోయే కార్యక్రమం ముందుకు రావాలి, పాల్గొనాలి, దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరున తెలియజేసుకుంటూ, రేపు తండ్రి సన్నిధి అధ్యక్షుడైనటువంటి శాలిరాజు గారిని కూడా మేము కలవబోతా ఉన్నాం. ఆయన కూడా రేపు కార్యక్రమానికి ఆహ్వానిస్తాము. దీనిలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సంబంధమే లేదు. క్రైస్తవ మతం అందరూ దీనిలో పాల్గొనవచ్చు, అన్ని కులాలు పాల్గొనవచ్చు. ఇది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాలను మనం పొందిపుచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా పార్లమెంట్లో దీన్ని చట్టసభ జరగాలి, దాన్ని ఆమోదించాలి. క్రైస్తవులకి, దళిత క్రైస్తవులు అందరికీ ఎస్సీ హోదా కల్పించాలి. వాళ్ళకి రక్షణ చట్టాన్ని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా వాళ్ళకి కల్పించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై డాక్టర్ అంబేద్కర్, జై భీమ్.